నిన్ను కాపాడుటకు నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించెను. దేవునిలో నివసించే వారికి, దేవునిలో గొప్పగా బ్రతికే వారికి, దేవుడి క్రియలను గొప్పగా అవగతం చేసుకున్న వారికి దేవదూతలు కావలి కాస్తారు. దేవుని పట్ల భయభక్తులు గలవారి చుట్టూ యెహోవా దూత ఆవరించి ఉంటుంది, వారిని రక్షిస్తుంది. యేసుక్రీస్తు యొక్క అద్భుతమైన కృప నిన్ను ఆవరించి ఉన్నది. దేవుని వాక్కును త్రోసిపుచ్చడం చాలా సహజంగా, బుద్ధికి అనుగుణంగా అనిపించేలా చేయగలడు సాతాను. పాపాన్ని నీతి న్యాయాలుగా కనిపించేలా చేయగలడు. లోకమంతటిని తలక్రిందులుగా చేసి సత్యాన్ని అబద్ధంగా, అబద్ధాన్ని సత్యంగా, చీకటిని వెలుగుగా, వెలుగును చీకటిగా కనిపించేలా ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఈ ప్రయత్నం ఇప్పుడున్న సమాజంలో విజయవంతంగా కూడా ఉంటుంది. చెడును మంచిని, మంచిని చెడును అనే వాళ్లకు బాధ తప్పదు అని చెప్పి మనకు దేవుడు చెబుతూ ఉన్నాడు. ఎంత చేయి దాటిపోతారో దాచిపోండి. భ్రష్టత్వము, హృదయం కాఠిన్యం వలన మీరు మంచికి చెడుకి గ్రహించాలని ఆశ లేనప్పుడు ఉండనివ్వండి. కానీ ఒకవేళ మీరు మంచి వైపు ఉంటే తన దేవదూతలను మీకు కావలిగా ఉంచుతానంటాడు. నిన్ను కేవలం కాపాడడానికి తన కొరకు ఏర్పరచబడిన దేవదూతలు సిద్ధంగా ఉన్నారు. ఈ క్రియలు దేవుడు నీకు దయచేయునుగాక. ప్రార్థన చేద్దాం.